తెలంగాణలోనే నిజామాబాద్ జిల్లా అన్నపూర్ణ జిల్లాగా పిలిచే ఈ జిల్లా ఇప్పుడు ఎడారిగా మారుతుంది. ప్రాజెక్టులో ఉన్న నీటిని విడుదల చేయాలంటూ జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చారు బీజేపీ నేతలు. ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. జిల్లా అధ్యక్షుడు దినేష్ కుమార్ ఉన్నారు, మనతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, అన్నపూర్ణగా పిలిచే నిజామాబాద్ జిల్లా ఎడారిగా మారుతుందని చెప్పి జిల్లా కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చారు. అసలు ఏంది సమస్య? ఈ జిల్లాలో తెలంగాణలో పెద్ద ప్రాజెక్ట్ అయిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు అలాగే నిజాం సాగర్ ప్రాజెక్టు రెండూ ఉన్నాయి. మా దురదృష్టం ఏంటంటే మమ్మల్ని పరిపాలించడానికి ఎవరిని ఎన్నుకున్నామో ఆ ముఖ్యమంత్రిని ఎన్నుకుంటామో రక్తం చల్లుకోమంటాడు. ఈడ సమీక్షించాల్సిన పీసీసీ అధ్యక్షుడేమో ఆయనకి ఇరిగేషన్ మీద అవగాహన లేనట్టున్నది. ఇక ఉన్న ఇరిగేషన్లో గతంలో చేసిన సుదర్శన్ రెడ్డి గారు మరి ఆయనకు పదవి రాకపోతే ప్రజల మీద కక్ష కట్టుడు ఎందుకో నాకు అర్థమవుతలేదు. ఇక భూపతి రెడ్డి అయితే నా గర్కా నా ఘాట్కా. ఇలా కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి చూస్తే సమీక్షా సమావేశాలు. అసలు ఈ జిల్లాలో నీరు ఎంత ఉంది? ఇలా మేము చెప్తున్నాము, ఎస్ఆర్ఎస్పీలో 15-16 టీఎంసీలు ఉంది, నిజాం సాగర్లో 6.5 టీఎంసీలు ఉంది, డెడ్ స్టోరేజ్ నిజాం సాగర్లో 4 టీఎంసీలు, అలాగే ఎస్ఆర్ఎస్పీలో 10 టీఎంసీలు, మిగతా ఆడవ 2.5 ఈడొక 6 టీఎంసీ 8.5 టీఎంసీ ఉంది. ఏమైనా చేస్తున్నారా రైతాంగాన్ని కాపాడేందుకు? ఏదైనా ఇది ఉందా? రైతులు ఇలా పంటలు వేసుకొని ఇక మేము ఇవాళ చూపిస్తున్నాము, ఎండుకపోయిన ఈ పంట చూసుకొని 2 సార్లు నాటేసుకుంటుంటే కౌలుకు పైసలు ఇచ్చుకోవాలి, లేకపోతే కౌలుగా రైతు నాట్లకు పైసలు ఇవ్వాలి, మందు చల్లుకోవాలి, నష్టపోతాడు కదా రైతు. లేదు వర్షాభావం లేదు, క్రాప్ హాలిడే ప్రకటించమను. ముఖ్యమంత్రి నిన్న ప్రెస్ మీట్లో చెప్తున్నాడు, నేను చాలామందికి చెప్తున్నా, వ్యవసాయ ఎవడు చెప్తున్నాడు అడుగుతున్నా. సమీక్షా సమావేశమే లేదు కదా. ఈ జిల్లాలో గతంలో ఇరిగేషన్ అడ్వైజర్ బోర్డు మీటింగ్ అని ఒకటి ఉంటుండే, ఐడీసీ మీటింగ్ అని ఒకటి ఉంటుండే, దాని తర్వాత డిడిఆర్సీ మీటింగ్ అని ఒకటి ఉంటుండే, దాని తర్వాత డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిషన్ మీటింగ్ ఒకటి ఉంటుండే. ఏదీ లేదు ఈ జిల్లాలో. నాకు అర్థమవుతలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఏమి లేని పరిస్థితుల్లో ఇలా కనీసం రైతుల యొక్క పరిస్థితి నాట్లేసుకొని ఒక దిక్కు మీద ఆకాశం చూస్తున్నారు, ఆడ కూడా పరిస్థితి కనబడతలేదు. కానీ ప్రాజెక్టులకే నీళ్ళు వస్తాయా? ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఏం చేస్తున్నారు దీని కింద? ఆయన పెద్ద మనుషులు, ఇన్నేళ్ళు ఉన్నావు నువ్వు. నేను అడుగుతున్నా, వీళ్ళందరినీ అడుగుతున్నా నేను. ఏమనంటే ఇగో మేము మీటింగ్ పెడతాం. ఎన్నడు మీటింగ్ పెడతారు చెప్పుడు? ఇవాళ జూలై 15వ తారీఖు వచ్చింది, ఇప్పటిదాకా మీటింగ్ లేదు, జిల్లా సమీక్ష సమావేశం. ఎన్నడు పెడతారు మీరు? అంటే ఇంత బిజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు అని చెప్పి. కాబట్టి భారతీయ జనతా పార్టీ తరఫున ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు మీటింగ్, ఇందూరు జిల్లాకు సంబంధించింది. ఎస్ఆర్ఎస్పీలో ఎంత ఇస్తున్నారు, నిజాం సాగర్లో ఎంత ఇస్తున్నారు, లేకపోతే రైతులకు ఏం చేస్తున్నారు. ఘోరం కరెంటు వల్ల. కరెంటు 7 గంటల నుంచి 8 గంటలు వస్తుంది. స్టార్టర్లు కాలిపోతున్నాయి, మోటార్లు కాలిపోతున్నాయి, కరెంటు సరిగా లేక, నాణ్యత లేక, లేదు డిమ్ వోల్టేజ్ చేయబట్టి. ఏమనంటే సార్ మీదికే రావాలంటాడు. ఇంతకన్నా కరువు చూసిన సమయంలో కూడా రైతులను ఆదుకునేందుకు సమీక్షలు పెట్టారు గతంలో కాంగ్రెస్ పార్టీ పెట్టింది, గతంలో తెలుగుదేశం పార్టీ పెట్టింది. టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత, అలాగే ఈ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ అసలు ఇరిగేషన్ శాఖ ఒకటి ఉందా అని చెప్పి అసలు అర్థమైన పరిస్థితి లేదు. నేను ఇరిగేషన్ అధికారులను అడిగాం, పరిస్థితి ఘోరంగా ఉంది. సార్ మాకు హై లెవెల్ కమిటీ హైదరాబాద్లో మీటింగ్ కావాలి సార్, కాలేదు, మీటింగ్ పెట్టలేదు, మాకు అలర్ట్ చేయలేదు అంటున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసేది రైతును ఆదుకోవడం మీద. విధంగా రేపటి నుంచి రైతాంగం తరఫున భారతీయ జనతా పార్టీ ఆందోళన కార్యక్రమం పిలిపిస్తుంది. ప్రతి దగ్గర కూడా ఈ కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మ తగలబెట్టాలి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎక్కడైతే రైతులు అవసరం పడుతున్నారో రైతులకు తెలిసే విధంగా, వారి కళ్ళు కలిపి మేల్కొనే విధంగా ఏమన్నా అంటే ఒక్కటి మాత్రం చేస్తారు కాంగ్రెస్లో. ఏం చేస్తారు? ఎండిపోగానే ఉసుకేసుకపోతారు. మొత్తం పోచారం శ్రీనివాసరెడ్డి అంచెల వర్గం అంతా కూడా, సుదర్శన్ రెడ్డి అంచెల వర్గం అంతా కూడా ఆ మొత్తం ఉన్న ఆ మంజీరా నది పొట్ట, గోదావరి పొట్ట మొత్తం ఉసుకేసుకపోతారు. అది మాత్రం వేసుకపోతారు. ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులు ఏం చేస్తారు? ఈడ ఊర్లలో ఏదైనా చిన్న కాలువ ఏదైనా ఉంటే ఆ కాలువ మీద ఎమ్మెల్యే అనుచరులు టిప్పర్కు 1000 రూపాయలు, ఎమ్మెల్యేకు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉంటే 1000 రూపాయలు టిప్పర్కి ఇవ్వాలి, మొరంకైనా ఉష్కకైనా. అరే రైతు ఇలా పైసలు ఇవ్వకపోవచ్చు, కానీ రైతు బతకకపోతే ఎవడు బతకం. రైతేసిన ఏదైతే ఎద్దేడ్చిన వ్యవసాయం, రైతేసిన రాష్ట్రం ఏది బాగుపడది. నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హెచ్చరిస్తున్నా, నిన్న నువ్వేదో రక్తం జల్లుకొర్రే అని అంటున్నావు. ఆ రక్తం ఏదో నీదో, నీ కాంగ్రెస్ పార్టీదో, నీ రాహుల్ గాంధీ, పాపం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అన్న వేస్ట్, కానీ నీ రాహుల్ గాంధీదో తెచ్చియాలని ఎకరంగా చల్లి వేరేడికి చెప్పు. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రైతులకు అలర్ట్ చేసింది, ఎల్నినో ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం లేదు, ఆరుతడి పంటలు వేసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం, జిల్లాకు సంబంధించిన అధికారులు పూర్తి స్థాయిలో రైతులకు అవగాహన కల్పిస్తున్న పరిస్థితి. దానిపై ఎన్ని ఇవాళ అడుగుదాం కలెక్టరేట్. ఇది పంట వండిచ్చింది, ఈ పంట వరి వేసింది ఎవరు? వరికి వడ్డిచ్చింది, సీడ్ ఇచ్చింది ఎవరు? సీడ్ ప్రభుత్వం ఇవ్వలేదా? ఎరువు ఇచ్చింది ఎవరు? ప్రభుత్వం ఇచ్చింది కదా. ఇది ఇచ్చింది ఎవరు అని అడుగుతున్నాను నేను.
రైతు అడిగే దొంగతనం కొనుకొచ్చిడా? ఇప్పుడు ఎరువు 3 సంచులక 2 సంచులు 3 సంచులు కానీ ఎక్కియమంటారు, యాడికే తెచ్చుకోలేడు కదా. ఈ సీడ్ ఇచ్చింది ఎవరు అంటున్నా నేను. సీడ్ ఇచ్చింది ప్రభుత్వమే కదా. మరి ప్రభుత్వం ఇచ్చిన దాని తర్వాత మరి రైతు వేయకపోతే ఇంకే దేనికి వేస్తాడు రైతు? ఇలా వ్యవసాయము అగ్రికల్చర్ తప్ప వేరే చేసే పరిస్థితి లేదు. క్రాప్ హాలిడే ప్రకటించు. ఎంఆర్ఓలు ఎవరికి అవగాహన కలిగించారు? సమీక్షా సమావేశం పెట్టలేదు. మీకు పెట్టారా? ప్రెస్ మీట్ పెట్టారా మీకు? చెప్పండి, నేను అడుగుతున్నా. మీ మన ఆర్టీవీకి ఏదైనా కలెక్టర్ గారు కానీ ఇరిగేషన్ రైతు వేదికల్లో అవగాహన కల్పించారు ఇప్పటికే చాలా గ్రామాలు. రైతు వేదికల్లో పంట ఏమని చెప్పి రైతు వేదికల్లో ఏమని అవగాహన కలిగించారు? నానో వాడమని చెప్పారు. ఇదే రైతు వేదిక అగ్రికల్చర్ దాంట్లో వ్యవసాయ శాఖ దాంట్లో సొసైటీ ద్వారా ఈ విత్తనాలు ఇచ్చింది సొసైటీ ద్వారా కదా. వడ్లు ఈ 6 రకాల వడ్లు వాడమని చెప్పింది రాష్ట్ర ప్రభుత్వమే కదా. దాని మీద అవగాహన కలిగించారు కదా. 8 రకాల వడ్లే ఈ ప్రాంతంలో వాడాలని చెప్పారు కదా. సన్నపు వడ్లు ఈ రకాలు వాడాలని చెప్పారు కదా. ఇది ప్రభుత్వం, ఇది రైతులకు తప్ప? రైతుల తప్ప అని అడుగు. ప్రభుత్వం తప్పే కదా. కాబట్టే డిమాండ్ చేస్తున్నాం బీజేపీ తరఫున. కాబట్టి నేను ఇప్పటికి కూడా ముఖ్యమంత్రికి చెప్తున్నాను, ఇంకా కళ్ళు తెరువు. ఇప్పుడు రైతు ఇవాళ రేపు పొద్దున పెట్టుబడి పెట్టి మిగతాది అయ్యి లాస్ట్కు పంట ఎండిపోయి పరిస్థితి ఏర్పొస్తే నిజంగా వర్షాలు పడి దేవుడు కరుణించాలని ఒక దిక్కు మొక్కుంటున్నాం. రెండో దిక్కు ముఖ్యమంత్రి నీ అవగాహన లేదు, నీ అంటే అధికార ముఖ్యమంత్రిగా ఇన్ఎఫిషియెంట్ కాబట్టి ఇలా రైతాంగం పరిస్థితి ఉందని చెప్తున్నాం. మొత్తంగా చూసుకోవచ్చు, ఏదైతే జిల్లాలో ఉన్న కరువు పరిస్థితుల దృష్ట్యా గతంలో ఏదైతే అన్నపూర్ణ జిల్లాగా ఉండే నిజామాబాద్ జిల్లా, ఇప్పుడు రైతాంగం వేసిన పంటలన్నీ కూడా ఎండిపోతున్నాయి. ప్రభుత్వము జిల్లాకు సంబంధించిన ఇరిగేషన్ అధికారులు ఇటు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కానీ నిజాం సాగర్ ప్రాజెక్టులో ఉన్న నీటిని కొద్దిగా గొప్ప విడుదల చేయాలని చెప్పి జిల్లా కలెక్టర్ వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చాం. జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు మంత్రులు స్పందించాలని చెప్పి కోరుతున్నారు. నిజామాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు దినేష్ కులచారి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ జగదీష్తో గంగారెడ్డి, ఆర్టీవీ, నిజామాబాద్.